మెగాస్టార్ చిరంజీవి గారికి 39 సంవత్సరాల నుంచి అభిమానినండి. ఇంకా అంటే ఎప్పుడు నేను రియలిస్టిక్గా ఇలాంటి ఈవెంట్ అంటే ఇలాంటి వేడుకల్లో నేను ఎప్పుడు ఇలాంటి ఫంక్షన్స్ నేను చూడలేదు. లైఫ్లో ఫస్ట్ టైం ఆయన బర్త్డే సెలబ్రేషన్స్, అందులోకి ఐ థింక్ 70 ఇయర్స్ సమ్వాట్ ఐకానిక్ సెలబ్రేషన్స్ అవి. సో ఈ ఐకానిక్ సెలబ్రేషన్లో భాగమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇంకా చెప్పడానికి ఏముంది, చిరంజీవి గారు నటించిన సినిమాలో మీ అభిమాన ఫేవరెట్ మూవీ ఏంటి? చిరంజీవి గారి సినిమాల్లో ఎన్నో అభిమాన సినిమాలు ఉంటాయండి, కానీ ఎన్నిసార్లు చూసినా బోరు కొట్టిన సినిమా ఒకటే ఉందండి. నాకైతే మాత్రం నా ఆల్ టైమ్ ఫేవరెట్ మూవీ రుద్రవీణ అండి. ఎప్పుడు లోగా ఉన్నా కూడా నేను ఆ మూవీ చూస్తూ ఉంటాను. అండ్ ఇంకా ఏముందండి, ఆయన మీద అభిమానం ఎప్పుడు గుండెల్లోనే ఉంటుంది. అండ్ ఇంకా చెప్పుకోవడానికి ఏం లేవు, కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ నేనేమి పాస్ చేయను. అండ్ మెగాస్టార్ ఇస్ మెగాస్టార్, మెగాస్టార్కి కంపారిజన్ లేదు. అండ్ మెగాస్టార్ ఇస్ ఐకానిక్ అండ్ లెజెండరీ. అండ్ వన్స్ అగైన్ ఏంటంటే మెగాస్టార్ గారికి 70th బర్త్డే సందర్భంగా ఆయనకి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. లాంగ్ లివ్ మెగాస్టార్. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి గారి పట్ల మీకున్న అభిమానం ఎలాంటిది? మాకు చిన్నప్పటి నుంచి ఒక 35 సంవత్సరాల నుంచి ఎమ్మకింకర్ సినిమా నుంచి మొత్తం అప్పటి నుంచి ఫ్యాన్స్. ఇప్పుడు చేయబట్టైనా కానీ కార్యక్రమాలు, మొక్కలు నాటడం కానీ, పనుల పంపిణీ కానీ, గవర్నమెంట్ హాస్పిటళ్ళు, అదే కాకుండా పేదవాళ్ళకు, పేదవాళ్ళకు, ముసలి వాళ్ళకు, వృద్ధులకు అందరికీ కార్యక్రమాలు. పుట్టినరోజు వచ్చిందంటే కార్యక్రమాలను, పండగ, చిరంజీవి పండగ అంటేనే, పుట్టినరోజు అంటేనే పండగ. ఫేవరెట్ మూవీ ఏంటి? ఫేవరెట్ మూవీ అన్నీ టోటల్ పండగ అంటేనే చిరంజీవి, చిరంజీవి అంటేనే పండగ. మాకు కావాల్సింది కూడా అదే. చిరంజీవి గారి సినిమాలో మీ ఫేవరెట్ మూవీ? ఆల్ మూవీస్ ఆర్ ఫేవరెట్. అన్నయ్య అంటే మాకు చాలా ప్రాణం. గత 10-15 సంవత్సరాల నుంచి అన్నయ్య బర్త్డే సెలబ్రేషన్కి మనం పార్టిసిపేట్ చేస్తున్నాం. మా దైవం మా అన్నయ్య పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి 70వ సంవత్సరం పుట్టినరోజులు వేడుకలు ఈ శిల్పకళ వేదికలో అట్టహాసంగా జరుగుతున్నాయి. అన్నయ్య ఇలాంటి పుట్టినరోజులు 100కు పైగా చేసుకోవాలని మెగా ఫ్యాన్స్ అందరం కోరుకుంటూ ఉన్నాం. అన్నయ్య నిన్నీరేళ్ళు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా అన్నయ్యకి చేసినటువంటి సేవలకు గాను మన భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డులతో సత్కరించింది. అదేవిధంగా భారతరత్న అవార్డు కూడా తొందరలోనే మా అన్నయ్య, మా దైవం మెగాస్టార్ చిరంజీవి గారు వరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై చిరంజీవి. చాలామంది విమర్శకులు ఎలా అంటే ఆయన ఇంటికి వెళ్తారు, ఆయన ఇంటికి భోజనం చేస్తారు, కానీ బయటకు వచ్చి విమర్శిస్తుంటారు. వాళ్ళ పట్ల కూడా మెగాస్టార్ చిరంజీవి గారు చాలా సున్నితంగా వ్యవహరిస్తూ ఉంటారు. చిరంజీవి గారి ఈ యాటిట్యూడ్ పట్ల మీ అభిప్రాయం? చిరంజీవి గారి ఎదిగే ఒక మహావృక్షం అండి. ఇట్లాంటి ఒడిదుడుగులకు ఎన్నో చూసి తట్టుకొని అటువంటి అదురులకి బెదురులకి బెదరకుండా తాను స్వయం కృషితో తాను చెక్కుకున్నటువంటి శిల్పం కాబట్టి ఇటువంటి చిన్న చిన్న తాటక చెప్పులకి, ఉడత ఊపులకి అన్నయ్య అదిరిపోడు, బెదిరిపోడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి గారు. జై చిరంజీవి. మేము గత 30 సంవత్సరాల నుంచి చిరంజీవి ఫ్యాన్స్. సో బై బర్త్ వీఆర్ ఫ్యాన్స్ ఆఫ్ చిరంజీవి ఓన్లీ. జై మెగాస్టార్, జై రామ్ చరణ్. మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి వెళ్ళి భోజనం చేసి బయటకు వచ్చి మళ్ళీ ఆయన్ని విమర్శించిన రోజులు ఉన్నాయి. సో అలాంటి విమర్శలు చేసిన వారి పట్ల కూడా మెగాస్టార్ చిరంజీవి గారు చాలా సున్నితంగా వ్యవహరించారు. సో వారి పట్ల మీ అభిప్రాయం ఏంటి? మెగాస్టార్ చిరంజీవి గారి ఈ యాటిట్యూడ్ పట్ల మీ అభిప్రాయం ఏంటి? అది ఆ యాటిట్యూడ్ చిరంజీవి గారికి గొప్ప అవకాశం. సో అలాంటి వారిని చిరంజీవి గారు ఎప్పుడు పట్టించుకోరు. జనాలు ఎలా ఉంటారంటే 100 రకాల జనాలు ఉంటారు, దాంట్లో 90 రకాల జనాలు నచ్చాలని అవసరం లేదు. 10 మంది కుక్కలు ఉంటారు. సో మనకు 10 మంది అవసరం లేదు. ఆ 90 మంది అనేది ఎంతమంది అభిమానిస్తున్నారు అనేది ముఖ్యం. ఇప్పుడు మన రాష్ట్ర జనాభా 10 కోట్లు ఉండొచ్చు, దాంట్లో 9 కోట్ల మంది చిరంజీవి ఫ్యాన్స్ ఉండొచ్చు, 1 కోటి మంది వేరే వాళ్ళు ఉండొచ్చు. అలా 1 కోటి మంది పట్టించుకుంటే మనకేం లాభం లేదు. సో దట్ ఈజ్ చిరంజీవి గారు చేసే సేవ ముఖ్యం తప్పితే విమర్శలు ముఖ్యం కదంట. విమర్శలు అనేది ప్రతి ఒక్క మనిషి మీద ఉంటుంది. ఈవెన్ నా మీదే ఉంటుంది, నీ మీదే ఉంటుంది. కానీ చిరంజీవి గారి మహా వృక్షం ఉంటుంది. తనని ఎవరు కోల్పోలేవారు. ఈవెన్ ఇన్ ఫ్యామిలీలో అయినా, అవుట్ సైడ్ ఫ్యామిలీలో అయినా ఎవరు కోల్పోలేవారు. అది చిరంజీవి గారికి గొప్పతనం. సో వన్స్ అగైన్ మెనీ మోర్ హ్యాపీ టు మై డియర్ చిరంజీవి అన్న గారు. గత 30 ఏళ్ళుగా చిరంజీవి గారిని ప్రేమిస్తూ, ఆరాధిస్తూ, ఆయన నడిచే మార్గంలో నడుస్తూ మేము అనేక రకాలైన పనులు చేసుకుంటూ, ఆయన సమాజంలో అభిమానులు ఏదైనా చేయాలి, ఎలా చేయాలి, దానికి ఒక మార్గదర్శనం, మాకు ఒక ట్రాక్ అంటూ వేస్తూ సమాజంలో ఒక చిరంజీవి అభిమాని అంటే ఒక యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ సాధించినంత ఆనందంగా ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా గత 28 ఏళ్ళుగా కూడా ఆయన 15 నుంచి 22 వరకు వారోత్సవాలు చేస్తాను. ఆ వారోత్సవాల్లో భాగంగా ఒకరోజు మొక్కలు నాటడం, ఒకరోజు రక్తదానం. ఇప్పుడు రాజాంలో 19 బ్లడ్ క్యాంపులు పెట్టామండి. లేటెస్ట్గా మొన్న కూడా
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాటల పోటీలు అన్నీ చిరంజీవి గారి బర్త్డే వచ్చింది మాకు పండగ అన్నమాట. దేశ విదేశాల్లో ప్రపంచ దేశాల్లో ఉండే తెలుగువారు ఎక్కడున్నా సరే చిరంజీవి అనే ఒక వ్యక్తి పుట్టినరోజు మాకు ఒక పండగ. సంక్రాంతి అయినా కొద్దిగా డిలే చేస్తామో చిరంజీవి గారి పండుగ అయితే చేసుకుంటాం. దాంట్లో భాగంగానే అన్నయ్య 70 సంవత్సరాలు చూడండి. మా అభిమానులలాగా కృషి ఫలితం ఆయన మీద ప్రేమే ఆయన్ని 25 సంవత్సరాల కుర్రాళ్ళు చూపెడతారు. ఆయన ఉన్నారు ఇంకా అంటే మా స్ట్రెంత్ అనమాట. నాకు అభిమానులు ఉన్నారు, నాకు సైనికులు ఉన్నారు. నేను 100 కాదు 150 సంవత్సరాలు నాకు ఏం అవ్వదు అంటే మేము చేసే మంచి ఆయన మమ్మల్ని నడిపించే మంచి మార్గమే ఈరోజు చిరంజీవి గారిని చూడండి. ఇండస్ట్రీలో ఎంతోమంది ఎన్నో రకాలుగా బయట చెప్పకూడదు ప్రయత్నం చేసినా సరే చిరంజీవి అనే ఒక సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి. ఈరోజు బ్లడ్ బ్యాంక్ చూడండి, రక్తం దొరక్క చాలామంది చచ్చిపోతుంటే అన్నయ్య ఒక పాయింట్ చూసి అవేర్నెస్ చేస్తే ఈరోజు లక్షలాదిగా చిరంజీవి బ్లడ్ క్యాంపులు పెడుతున్నారు.